బంది పెట్టి వేనాడు భవనాల బయటికి రాని వచ్చిండు ఒకళ్ళ చేతులకెళ్ళి ఒకరు తీసుకొని సంతోషపడి సంబరపడుతూ ఉన్నరే అమ్మ అంతంతలో పిల్లగాడి పుట్టి 21 రోజు దగ్గరికి వచ్చింది అయ్యగారు రప్పించి జలవనామన చంద్రం కడిగండము కర్మకాచారం చూసిరి అమ్మా నీ కొడుకు అనగా ఏ పల్లెల గండాల పట్టణాల గండ జలమించలేదమ్మా పెద్దలు గనక ఏం పేరు పెడతా ఉన్నారు ఆ అటువంటి నిమ్మలు కొట్టి నీడలు వేచి బద్దలు కొట్టి పందిలు వేసి అంశాలు అల్లినట్టు చిలుకలు లేచండి పాయిరాలు వలికినట్టు నీ కొడుకు ఒండకు సక్కన ఒలకని దొలకని ఒలరచ్చ మల్లన్నని పేరు పెట్టినారే వాళ్ళ శుక్రవారం సక్కర గడి అమ్మ లాలిగిరి గడబంది పదమ్మాడుకో తల్లి భర్త తీసుకొని భర్త చేతికి వెళ్ళి భార్య తీసుకొని మాత్రం భార్య భర్తలు మాత్రం కొడుకులు మాత్రం చుట్టల్లో వేసుకొని శ్రీమన్నామశిల్లికి చికెన్ జాబులం కొడుకులు మాత్రం చుట్టల్లో వేసుకొని అల్లాలి పాటలు పాడుకున్నది అల్లికొక్క కొడుకు ఢిల్లీకొక్క రాదు నాకేం రంది గుడ్డు పేరు దూరం అయింది అన్న పేరు దగ్గరికి వచ్చింది నా కొడుకు మాత్రం కాదు ఆట పెంచే కొడుకు నోడ పెంచే కొడుకుని ఆట పెంచుకుంటున్నా అని అయ్యో రాదే మరి ఇంతే 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 కొడుకు మరి ఏడాది 5 ఏళ్ళ పిల్లగాడు పెరుగుతాను 7 ఏళ్ళ పిల్లగాడు పెరిగిండు మల్లన్న 7 ఏళ్ళ పిల్లగాడిని మరి ఆనాడు చదువు శాస్త్రం నా కొడుకు రావాలని బిడ్డరమని తీసుకోవాలి వల్లగా తల్లి మరి ఆ స్కూళ్ళల్లో చదువుకేసింది పిల్లగాడు చదువుకుంటా ఉన్నాడు ఈ ఒలకం తొలకని ఒల రచ్చమల్లన్న జలవించి నాయన ఎప్పుడైతే 7 ఏళ్ళ కొడుకయిండు 7 ఏళ్లకు ఎరణాగదేవి ఏమన్నది శుక్రవారం ఇళ్ళకి సూర్యముగ్గులు కొట్టి మంగళవారం ఇళ్ళకి మారుముగ్గులు కొట్టి సో అన్నాడు సోద్యంగా చక్కర సగమని ఆ చేసింది ఎరణాగదేవి ఎరణాగదేవి ఎప్పుడు ఆ చేసినాకప్పుడు శంకరుడు కళ్ళ చూసిండు కళ్ళల్లో నీడల్లో వచ్చిండు ఎరణాగదేవికి 7 ఏళ్ళకే
మల్లన్న పడమారిపి వాళ్ళ రచ్చ మల్లన్న విచ్చిన వాళ్ళ పాపాలు మోక్షం కావాలని శంకరుడు వెళ్ళిపోతాడు. ఈర నాగదేవికి 7 ఏళ్లకు ఈనాటి వారి గడియలు మా నాటి వారికి గడియలు ఈనాటి వారికి నెల్లు గుట్టూలు మాత్రం దండి మీద పడ్డది. పాలబుట్టేది గడి లోపల మాత్రం ఎడపదని కుడిపాదం నా విధానండి. ఆరారమాదే భోజన మహారాజా ఆరారమాదే భోజన మహారాజా మరి పాలబుట్టేది గడి లోపల పాలబుట్టేది గడి లోపల కుడిపాదం నా విధాన్ని పట్టుకోలే పాల కూడా బయట కూడా ఎవరితో ఉన్నదా బయట కూడా ఎవరి వారి కళ్ళాలు ఆ పిల్లలు మాత్రం కడిగి కాలిచ్చి మరి నీకు మాత్రమే ఒక్క కొడుకు పుట్టిండు. 7 ఏళ్ళ కొడుకు అయినాక ఇడకాని మాత్రం నీకు చక్కని బిడ్డ పుట్టిందమ్మా. మరి మాత్రమేనగా బిడ్డను తీసుకొచ్చి దాసోళ్ళు మాత్రమేనగా ఆడపిల్ల ఎరనాగ చేతికిచ్చినప్పుడే అమ్మా ఆడపిల్ల ఎరనాగదేవి బిడ్డను చూడబోతే వరాల ముద్ద బంతి రీతి ఉన్నది. తల్లి ముద్దులాడుతుంది. శనిపాయం ఎప్పుడు ఇచ్చిందో గానాడుకు అమ్మా అమ్మ తలబాధ రోగమైనా దాకుతున్నదా తలబాధ రోగమైనా అమ్మ ఆదివ నారాయణుడా నారాయణ రాజమేల రాజు ఉండే ఊదే ఉడంగా గానాడు అనగా చూడుగా కన్న తల్లికి తలబాధ రోగం ఇక్కడ లేస్తుంది. ఎడలోని నొప్పి లేస్తుంది. కళ్ళు గిర్రను తిరుగుతున్నాయి. ఎర్రెర్రి చూపులు చూస్తుంది. నాలుగి తలిగిస్తుంది. అయ్యయ్యో మరి ఆ పట్టణం లోపలగా బిడ్డ పుట్టిన గడియానా రాజే రాజు రాజను రాజుకు అయ్య పంది కాన పాలు అయ్యే ఓ దేవుడా ఎప్పుడైనా చూడు ఎరనాగదేవికి తలబాధ రోగం లేచింది. వెనక 7 ఊళ్ళు కాలుతున్నాయి. ముంగడ 3 ఊళ్ళు కాలుతున్నాయి. రాజు రాజ్యలు మహారాజుకు కాళ్ళు నడవకుండా అయ్య జంజిరి బేడీలు కూడా నడుతున్నాయో జంజిరి బేడీలు కూడా గుండెలకు బిల్లు వాలే ఓ బామా నేను నడుతా అంటే అడుగు తీసి అడుగు పెట్టరాదు. కళ్ళకు సంకలన పడ్డాయి బావ నీకు తలబాధ రోగం లేచింది. నీ బాధ నాకు చెప్పలేవా? నా బాధ నీకు చెప్పుకోను. ఎనుక 7 ఊళ్ళు కాలుతానే ముంగడ 3 ఊళ్ళు కాలబట్టే అరే ఏమి చిత్రం ఇదేమి కలిమయాని పట్నమంతా అల్ల కొల్లం అవుతుంది. ఆగవాగం అవుతుంది అమ్మా అమ్మ ఓ బామ జర నాగా ఓ బామ నా భార్య ఓటికాయల గీత చక్కదానే ఉండాలన్నారు. ఇదేమి కలిబాయే తెలియదు. మరి కామల్లమయ్య కొడుకులు ఉండాలి. కన్నెల్ని బిడ్డుండాలి. ఎదుకపోరు కొడుకులు ఉండాలి. వెనుక వర్ర ఏడితే ఆడపిల్లలు ఉండాలి. ఆడపిల్లలే నిల్లు అడగదోజ వంటివి. కూరాళ్ళే నిల్లు కూసుండ దోజ వంటివి. నీరాళ్ళే నిల్లు
బాధ నాకు చెప్తావా నా బాధ నీకు చెప్పన్నా అని అనేకమైన వీళ్ళు ఇక్కడ బాధపడుకుంటూ ఉన్నారు. పట్నమూల ప్రజలందరూ ఏమి చిత్రమని అయోమయమైతే ఉన్నారు. రాజ్యాల మహారాజు చేతి కింద బటులాలా వేదం వేదం తెలిసిన బ్రాహ్మణుల రప్పిత్తన్రు. మహారాజులాల పెద్దలాల అయ్యలాలా మరి వేనాడు అనగా నా కొడుకు పుట్టినప్పుడు ఏం దోషం లేదు. నా బిడ్డ పుట్టినప్పుడు నాకు అనగా యమ సంఖ్యలు పడ్డాయి, కాళ్ళకు బేడీలు పడ్డాయి. నా భార్యకు అనగా తర్వాత రోగం లేచింది. మరి ఆ బిడ్డను ఎత్తుకుంటుందా కింద ఎత్తుందా? అయ్యయ్యో మీరు వేదాంతం జలమనామము నామన చంత్రం కడిగండము కర్మగాచారము. మరి వశిష్ఠ గోత్రం బామల్లంటే తడిబట్ట తానం, బామల్లంటే ఆడబిడ్డ అసంటోళ్ళు. అయ్యా అలుగుములుకు లేకుండా మాకు చెప్పి అనగా మా చెవులు ఎత్తే మాకు ఎంతో ఆనంద పడతాం. అంతేనా? నీకు కొడుకు పుట్టినప్పుడు మాత్రమే ఏది లేదు, కానీ బిడ్డ పుట్టినాక మాత్రమే ఇంకా 7 ముదల మూళ్ళు మాత్రమే గుర్రాలకు మాత్రం గుండె ముగ్గురు లేచింది. ఇటుడు కంగారే మరి ఇటుడుగా విడలేని రోగం ఎక్కువైంది. కలిపనైతేం కలిమాయా ఇటుడు మధ్య చూస్తలేదు. నా భార్య గండాన్ని పుట్టినా లేకపోతే నా గండాన్ని పుట్టిన పల్లెల వద్ద పుట్టినా పట్టాల వద్ద పుట్టినా జోరిపల్లె పోయి బ్రాహ్మణ తీసుకురమ్మని చెప్పినప్పుడు అప్పుడు మాత్రం ఇతను మాత్రం ఏమి చేయగలరు. మరి ఆ బ్రాహ్మణులు అయ్యా అయ్యా బ్రాహ్మణ అయ్యా బిడ్డ నిన్ను రాలేదా? నేను నువ్వే బాగున్నావు అయితే మాకు చెప్పు. తద్దినవా నీ కూర్చుండ కురిసిలేసినాం, ఉరగం ఎత్తలేసినాం, ఆవుదానం గోగుదానం భూదానం అన్ని ఇస్తాం. అయ్యా మరి నా భార్య తర్వాత రోగం లేచే నాకు జంజరి పేడీలు పడే సంఖ్యలు వాడే గుండె ముక్క రోగం లేచే ఇంకా 7 కాలుతానే ముంగడ 3 కాలుతానే పట్టమది అయోమయ అవుతుంది. అయ్యా మరి నువ్వు భావనాయనవే, ఇదే భావనాయన పెద్ద భావన, ఈయన కూడా భావనాయనే కదా. చెప్పురు బిడ్డ ఏదో చెప్పు. నల్లగా ఉండాలి, బ్రాహ్మణులు ఎర్రగా ఉండాలి. చెప్పు మీ కురువిళ్ళ గొడ్డిళ్ళ అమ్మకమ్మ అమ్మకమ్మ చేసుకుంటా కదా అమ్మకమ్మ అక్కపోయింది. బిడ్డ మరి ఈ పిల్లగాడు మాత్రమే నీ కొడుకు మాత్రం ఈ పల్లె కన్నా పట్టణాల కన్నా పుట్టలే. నీ బిడ్డ పుట్టిన గడియా అది పాప గడియ ఉన్నది. నీ బిడ్డ మాత్రం అనగా పల్లె గండాన పట్టణాల గండాన గుర్రాల గండాన గండాన మాత్రం అనగా తల్లిదండ్రి గండానా. మరి ఇటుడు చూడే తోడబుట్టిన అన్నదమ్ముల గండాన పుట్టిందయ్యా. ఏమి అయ్యగారు చూడు ఆడి బిడ్డ సొంటోళ్ళు. అయ్యా నీ బిడ్డ పుట్టుడే తలుపుకోళ్ళం అందుకుంటు తల్లిదండ్రుల గండం, గుర్రాల గండాన, ఏలగల గండాన, అవ్వయ్య గండాన, అన్నదమ్ముల గండాన, తండ్రి గండాన పుట్టింది. జంజిరి బేడీలు పడ్డాయి. ఆయన దీన్ని ఎట్ట చేయాలంటే దీనికి మార్గం ఏందంటే రప్ప కన్న వాళ్ళు 7 కటికీల చేతికిచ్చి కటకాలు బట్టి అడవి లోపల కరకర గొంతులు కోసి కత్తులు మర్రేసి కంతలు పడిచి రాగి సరం వల్ల రక్తాలు పట్టుకొని వచ్చి సూచన వారికి సుఖబొట్టు పెట్టి అడిగిన వారికి అడ్డబొట్టు పెట్టాలి. పళ్ళ వీణ చల్లుకుంటే జంజిరి పేడీలు మనగా వదిలిపోతాయ్యా. భార్య తలకున్న తల మాద రోగం తక్కువైతది. ఏనుగల గుర్రాల
వచ్చిగా బ్రాహ్మణులు నీ బిడ్డను మాత్రమైన తలబండు తీసి ఆ రక్తం తీసుకొచ్చి సుక్కబొట్టు పెట్టుకున్న మాటే ఉంటే మిగిలిన రక్తం తీసి నీ తల కురుల దువ్వుకున్న మాటే ఉంటే బిడ్డ ఎల నాగదేవి నీ తల బాధ రోగం పోతుందని బ్రాహ్మణులు ఎప్పుడు చెప్పిరో ఒరి భగవంతుడా నాకు ఒక కొడుకు తోడా నాకు ఒక్క బిడ్డ కావాలా అని నేను కోటి నోములు నోమి నాను ఒక బిడ్డను కన్న మాటే ఉంటే ఇవాళ నా పాపకారి చేతులతోటి నా బిడ్డ ప్రాణం తీయమన్నరా బిడ్డ రావే కన్న బిడ్డని బాబు ఎత్తి వారని పాపకారి బిడ్డ వైద్య వానే నేను 3 నెలల బిడ్డ కాలేదు బిడ్డ నీ ముక్కుల బతులాడలే బిడ్డ నువ్వు 6 నెలల బిడ్డ కాలే నువ్వు అమ్మ లేదు అమ్మ అని పిలవలేదు నా ఆశ తీరలేదు బాబా తీరలేదు మా బామ్మ తీరలేదే బిడ్డరా నీ కరణి మీద మన్ను పోయగా కరణి మీద దుఃఖం పోయగా మన్ను పోయ్య కరణి మీద దుమ్ము పోయ్య బిడ్డ నేను కని భూమి మీద వేసి నా పాపకారి చేతులు అని ప్రాణం ఎట్లా తీసుకోవాలని బిడ్డ మోకం పులుకు పులుకన చూద్దాంద్రా అయ్యా రాజ్యాలు మారాదు ఓ నాదా కన్న తల్లి విషం పెట్టంగా ఎవలడ్డము లేరు మరి వర్రంగా చంపాలన్నారు ఆడిదానికి చూడు తాతిపరం అయ్యో బిడ్డ నువ్వు ఎంత మంచిగుంటివి కంటికి రెప్పలాగా రెప్ప కింది గుడులా అరి చేతుల పొరిమొరు కోల బిడ్డ ఎర్రటి రక్తాల్ని తెల్లని సన్వాలు చేసి ఇంక నీకు ఇయ్యపోతినే బిడ్డ ఎరలాగదేవి ఏడు చల్లది ఆడదానికున్న బాధలు మొగోనికుండయి ఏ ఆడవిల్లైనా చేతుకున్నోడు మంచోడైతే అవ్వయ్యను మరిపిస్తారు కొంతమంది అన్నదమ్ములతోని సుఖపడ్డోళ్ళు కొందరు భర్తతోని సుఖపడ్డోళ్ళు కొందరు అవ్వ నాన్నతోని సుఖపడ్డోళ్ళు కొందరు ఆడపిల్లల బతుకుడు అరే రే అవరాన ఉన్నప్పుడు 2 రూపాయి బలం అన్నారు ఒకవేళ ఎవరన్నా దూరం అయితే ఆటానమందం బలం తగ్గుతుంది పురాంగా 2 పోతే రూపాయి బలం పోతుంది ఆడపిల్లలు చూడు అవరాన ఉన్నప్పుడు అత్తగారి ఇంటికి ఆడికెళ్ళి చెప్పలే ఇంటికి వస్తారు మరి అవ్వ ఉన్నప్పుడు ఇంట్లోనే చెప్పని పోయి అవ్వ అంత మంచిగా అంటారు అవ్వనాన అవతల పడ్డంగా ఆడపిల్లల బతుకు చూడు చెప్పనే ఇంట్లోకి పోతే అనుకుంటాడు వదిలే అనుకుంటుందో గుట్ట ఆడపిల్లలు చూడు గుట్టల్లో నీళ్ళు తిరిగితే చెరచేపడికి ఇంట్లో పోయి వాళ్ళంతా మంచిగా అంటారే అవ్వా ఇవాడి రోజుల్లో మరాలు సున్నపల్ల ఇళ్ళల్లో సున్నము రాములు అందరితోని కళాకారుడు మరి కలిసిమెలిసి ఉండేటోడు కాలం చేసిండు భార్య అయినవ్వా నా భర్తున్న కాడికి నేను పోతున్నా అయినవ్వ వెళ్ళి పోగరే అవ్వా ఓ కొడుక రాజయ్యా చిన్న కొడుక ఇందిరయ్యా నేను పోతున్నా బలవు తీరింది బాగి తీరింది కొడుకులా మీరు కలిసిమెలిసి ఉంటే నా దేవి స్వర్గమైతురా అయ్యా
మీ కొడుకులు పైన బిడ్డలు పైన నేను మన వల్ల చూసుకుంటే కుక్క కావాలంటే దాన్ని దూరం అయిందే ఇంతమందిలోనా కనిపిస్తుంది కొడుక ఎదురయ్యా ఏ ఊరి వెళ్ళి ఏ పల్లె వెళ్ళి అమ్మాయ్య బిడ్డరా తెలగల్లాలి నేరుగా పోని కొడల సారవ్వా మరవరాల మరవాళ్ళు మరవడ మహేశ్ మరవరాల రవ్వ మరవడ సంజీవ్ మరవరాల అంజలవ్వ మరవడ అఖిలు మరవడ పరశురాము నాకు బిడ్డలు లేకున్నా బిడ్డలు లేకున్నా కానీ మీరే మనవరాల మానస కొడుకు బిడ్డ రవలి అయ్యయ్యో ఏది మీ అమ్మ మీరు ఉట్టినాడు మనవరాల రవలి మిమ్మల్ని ఎత్తుకొని వాడలు దింపిన వంతలు దింపినా నేను ఉయ్యాడి చేతుల్లా ఎత్తుకున్నా అయ్యనే కోడలు మనవరాల నా బలగం పోతల్లా కొడుక రాజన్న కొడుక ఇద్దరయ్యా కొడుకులార కోడల్లార మన బలగములకెళ్ళి ఏది అప్పుడప్పుడు మరవరాల నాకు బిడ్డలు లేకున్నా మీరే బిడ్డలు నా గోరిగల్లాడిదే అయ్యనే మరవరాలు అమ్మాయినవా మాకే చెప్పేవా నువ్వు సిగ్గు సుఖపడే మోపుకోని మరవరాల మనవాళ్ళు అన్నట్ల మీ అమ్మాయినవా ఏ ఊరి వెళ్ళి ఏ పల్లె వెళ్ళి వాళ్ళ మరరాలు ఈ మంది లేవా అమ్మ ఏదిగా అయినవా ఎంతమందిలోనా అరే ఏనాడు ఓ కోడల్లాలా మీరు కోడల్లో చూసుకోలే నేను మిమ్మల్ని బిడ్డలో చూసుకున్నా కోడలా మీ అత్త ఉంటే మీకెంత పెద్ద దిక్కుండే ఏది సుళ్ళ వల్ల ఇళ్ళ ఏది అయినవా అమ్మ పేరు మాది ఇప్పుడు మరి అయినా బాబు మీ మావైన గడి నేరువైనా బామా ఎరనాగది ఆనాడు చూడు బామల్ల మాట తప్పది వశిష్ఠ గోత్రము కడిగుళ్ళ చేతికిచ్చి బిడ్డను కర్ర కొంతులు పోయి వల్లరు బామా ఒక వాళ్ళకుండే మూడుకుండే ఆడదానికుండే అరల కళ్ళకుండే గుళ్ళడు వేగుళ్ళ కన్న నాదా నా బిడ్డను కనేవి సింగారు దేవుడా ఇట్లా ఇత్తివి నా బిడ్డను గిట్ల కొంత అయ్య బిడ్డ వీర గోరు నాది కన్నీరు తీసి ఇక తప్పదురా దేవుడా ఈ బిడ్డ పాడబడ ఉండేందుకు లేకేందుకు నా భర్తకు సంఖ్యలు పడ్డాక నా రాజ్యం దేశం ఆగమైన మన పానం గొప్పనా చిన్న పానం గొప్పనా నేను నడతామంటే గింత ఘోరంత కాళ్ళు కోవిడ్ రావాలి తర్వాత రోగం లేచింది
మనమే ఇట్లా ఉండంగా ఊళ్ళో జనమందరు చూడు ఊరు దిగబడి తాగది చెరువు దిగబడి తాగది బలమైన వేనాడు అనగా నూరు సీమలు ఏకమైతే బలమైన సర్బాన్ని చంపగలుగుతాయి ఊరంతా ఏకమైన ఒక్కడేం చేస్తాడు ఎనుక ఏడుగులు బరబర బరబర పడతారు ఏంటయ్యాకి కలిమాయా అని ఆ మంది రానే వస్తాను ఇప్పుడు ఏమి చేయాలి దెబ్బకు దేవుడు భయపడతాడు అని చెప్పి బామా నాగదేవి ఏమిరా రప్ప ఈ రప్ప కన్న వాళ్ళు కటికొల్లను రప్పిత్తన్రు కటకము చేత పట్టిన బిడ్డను చూడక నా భార్య బిడ్డ మీద వాడు ఏడుతుంది ఆ నూనె గురి ఉన్నది పొట్టుకోసిన కొడవలు ఉన్నది నా భార్య ఎతపడ్డా గాని మీ కాళ్ళ మీద వడ్డప్పటికైనా కనకరము లేకుండా ఆ ఆడవిల్ల నేను ముఖం చూస్తే ఇప్పుడే సత్తా నా భార్య పానం పోతి ఎవరి బిడ్డ ఎవరి బిడ్డ భగవాన్ల బాంచోలోని బిడ్డ కొడుకు వడిన కూడు కాకల కళ్ళ పారవనగా మీద కప్పిన పట్ట మేటి బాగా పాలు ఒర్రంగా నా బిడ్డను మనగా కనకలమ్మ బండ కమలచెల్లె కొండలకు తీసుకుపోయి ఎడమకాల కుర్రెక్క నరికి కత్తలు మర్రేసి కంతల్లో పడిచి రాగి సర్వ రక్తం పట్టుకొని సూచన వారికి సుక్కబొట్టు అడిన వారికి అడ్డబొట్టు పెట్టి మిగిలిన రక్తం మిద్దెల వీడ మేడలో దల్లుకుంటే నా పట్నం మేము ఆగి ఉంటాం కటుకొల్లకు చెప్పుతాండు రాజ్యాలు మారాలు ఏడుగురు కట్టుకోలు మాత్రం ఉన్నాయా జలపై ఒక జలవీర పదన్నులు ఏడుగురు కట్టుకోళ్ళు కొయ్యి అంటే అన్న తల్లి సంద్రము పోసేటోళ్ళు ఈవంటే మాత్రం చెల్లె మాత్రం తలగొట్టేటోళ్ళు ఆ కట్టుకోళ్ళు మాత్రం ఏడుగురు మాత్రం కట్టి ఒక కత్తులు పట్టుకున్నారు రామరామకే రాధానా కటికొల్లకి ఎత్త చేతికి ఇయ్యాలి దొంగోలు చేతికి ఇచ్చినాడు ఎట్లిత్తు నా బిడ్డ క్యావు అంటుంది తల్లి గుండెలు అవిసిపోతున్నాయి ఏ అవ్వకైనా నా బిడ్డను సంపువాని చేతికి ఇత్తదా ఇయలేక తల్లి మాట పడకుండా చాలా బాధపడుతుంది కటికొల్లు వేరే వనగా తవడిచిన కడ తంగలి వీకన్నాయి వాళ్ళు వనగా ఈ మాట అంటారు గప్పుడు చూడు మరి ఉలరచ్చ మల్లల్ల చూడు కచ్చి ఆటము ఉలరచ్చ మల్లన్న తర్వనేది బల్లల వేయండు రామ రామాన రామ 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 మల్లల్లూడు సర్వరీది బల్లల్లకెళ్ళి సందడి పుస్తకాలు పట్టుకొని అవ్వ దగ్గరికి వచ్చిండ్రు కడికొల్ల చేతులు పెట్టబోతా ఉన్నది ఆడవిల్ల నాగదేవి కొడుకు వచ్చే రాకడ చూద్దలేదు అయ్య కటికొల్లకు సంపూర్రి అని ఆ బిడ్డను తీసింది కటికొల్ల చేతులా పెడుతూ ఉన్నది రాజే రవరాజు వల్లన్నా మరి కళ్ళ చూస్తూ ఉన్నాడమ్మా అమ్మా ఏనాగది 5 రూపాయలు పట్టుకొని అంగట్లో పోతే అన్నిటిలో దొరికితే తోడబుట్టే తోడు దొరకది కొంటే భూమి దొరుకుతాయి కొంటే జాగ దొరుకుతాయి తోడబుట్టే తోడు దొరకది అమ్మా అయ్యో నాకు చెల్లె పుట్టింది దాన్ని మనకి ఎంతో సంబరపడుతున్నా రేపటి కాళ్ళ నా చెల్లె నాకు రాకీటి కడుతుంది కుడుకలు ఇస్తుంది ఆడవిల్ల అనరాగం బంగారం శృంగారం అమ్మా ఏందమ్మా కటికొల్ల చేతులు పెడతాను మరి అప్పుడు వచ్చి వరలచ్చ మల్లన్న అమ్మ ఎందుకు కటికొల్ల చేతులు పెడుతున్నావు అంటే జరిగిన సంగతి అంతా మాత్రం ఈ పిల్లగానికి తెలియదు కొడుకు మోకం పులుకు పులుకున చూసుకుంటా కొడుక అయ్యో కొడుకనా అయ్యి కొడుక కొడుకనా
కొడుకో కొడగా నువ్వు నా కడుపులో పుట్టి కొడుక ఇంత ఇంత 7 ఏళ్ళ కొడుకు పుట్టినావు నీతోడ ఒక్క చెల్లె పుట్టిందా అని నేను సంబరపడుతున్నా నేను బాధపడుతున్నా కొడుక మన పాపగారి చెల్లె ఉండే అది చెల్లె కాదు కొడకరోరి నా కొడకరా అది చెల్లె కాదు పాపగారి దోసగారి బిడ్డ పుట్టింది పల్లెల గండాన పట్నాల గండాన పుట్టిందని వచ్చిన బ్రాహ్మణులు చెప్పిరు మన చెల్లె పుట్టంగాని వెనుక 7 ఉళ్ళు కాలినాయి ముంగడ 3 ఉళ్ళు కాలినాయి నాకు తలబాధ రోగం వచ్చింది మన నాయనకు 10 కాళ్ళ సంఖ్యలు పడ్డాయి ఇవాళ కొడుక వచ్చిన వశిష్ఠ బ్రాహ్మణులు ఏమన్నారు మరి మన చెల్లె ప్రాణం తీసి చెల్లె రక్తం తీసుకొచ్చి మరి అడిగిన వారికి అడ్డబొట్టు పెట్టి మరి చూసిన వారికి సుఖబొట్టు పెట్టి మిగిలిన రక్తం తీసుకొచ్చి మిగతా తీసి అన్న మాట ఉంటే మన రాజ్యం మనకుంటది మన దేశం చక్కగా ఉంటది కొడుక నీ ప్రాణానికి నా ప్రాణానికి మన అయ్య ప్రాణం మన ముగ్గురం ఎప్పటికైనా మనం చల్లగుంటాం కొడుక ఎప్పుడైతే నాగదేవి జరిగిన కథంతా కొడుకుకు దారపోతాంలే ఒన్నకు సక్కన ఉలరచ్చ మల్లన్న చూసిండు అవ్వా దొంగోడు చేతికిచ్చినట్టు మన చెల్లిని కడికొల్ల చేతికిత్తన్నవా మా చెల్లె మొఖము రోరి గడికి రారా నీకు సాలు లేదా మూడు లేదా నా చెల్లె తప్పు చేస్తే అరే రే మట్టికైనా ఇంటోడుగా వాళ్ళన్నారు కటకము పట్టి అడవి లోపల నా చెల్లె నేనే చంపుతానని అమ్మ చెల్లె మొగం చూసినాడు అమ్మ చెల్లె మొగం చూసినాడు నా చెల్లెలు చెల్లె నీ మొగం ఎంత తక్కువ గురి ఎగిన గుడ్డు దిప్పుదల్లవు చెల్లె మిడలు దిప్పుదల్లవు చెల్లె అవ్వ కడుపులో పుట్టి బదులు అవ్వ గర్భాన పుట్ట పోనివి చెల్లెలా చెల్లెలా కన్నుల విజం పెడతాను నీ బాణం పోతుంది ఏ చెల్లె అమ్మ చెల్లె మోకాము చూసి నా చెల్లెలు అరే ఏనాడు వల్ల రచ్చమల్లన్న చూడు అవ్వా పన్ను పోయి గొడవలు తెలియదు పనులు తెలియదు అరే మరి ఇవాళ రచ్చమల్ల లింగాల చెల్లు ఉన్నది లింగాల చెల్లెలా ఉరాలు ముచ్చాలు కట్టుకున్నాడు ఉరాలు ముచ్చాలు కట్టుకొని మూడేసి చెల్లెని తీసుకొని ఇవాళ రచ్చమల్లన్న అరే నా చెల్లెను నా చేతని ఏనే సంపుతానని చెల్లెని తీసుకున్నాడే అమ్మ ఊరేడ వచ్చినాడు ఊరు దాటిండు ఉల్లి మల్ల దాటిండు పొంగ అరే ఊరు బందుకు వచ్చిండు పిల్లబాడ పట్టిండు పిల్లబాడ విడిచిపెట్టి జంగలి బాడ పట్టిండు జంగలి బాడ విడిచిపెట్టి అడిబాడ పట్టిండే అమ్మా అడిబాడ పట్టి చెల్లెలు తీసుకొని పోతంటే ఎర్రటి ఎండల్లా చిన్న పిల్ల చూడు చావు అంటల్లి గద్దలు చూడు పెద్ద అడివి ఓ చెల్లెలా కింద కాళ్ళు కాలుతా మీద నిన్ను గుర్తున్నది నడిచిన కాళ్ళ